హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను కొత్త హెల్మెట్ తీసుకున్నాను ఎస్ఎంకేది. మొన్న ఫ్లిప్కార్ట్ సేల్లో తీసుకున్నాను ఎస్ఎంకే హెల్మెట్. 50% డిస్కౌంట్ ఏమో వచ్చింది నాకు. సో దాన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం హెల్మెట్ అన్బాక్సింగ్ చేసి చైన్ క్లీన్ ఉన్న బైక్ వాష్ చేసేసి చైన్ లోపడే చేసేద్దాం. దాని తర్వాత హెల్మెట్కి కెమెరా మౌంట్ చేసి చిన్న రైడ్ వెళ్దాం. హెల్మెట్ రివ్యూ ఇస్తే అట్లనే. ఇంకోటి, మనం 500 సబ్స్క్రైబ్ చాలా దగ్గర ఉన్నాం. జస్ట్ 4 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అనుకుంటా. 594 ఉన్నాం ఇప్పుడు. సో జస్ట్ 4 సబ్స్క్రైబర్స్లో మనం ఫస్ట్ మైల్స్టోన్ రీచ్ అయిపోతాం. 5 సబ్స్క్రైబర్స్. అండ్ కొత్త వాళ్ళు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నేను నా ఫస్ట్ టార్గెట్ 5 సబ్స్క్రైబర్స్ అని రీచ్ అయిపోతా. తర్వాత 1K టార్గెట్ ఈ రోజు కంప్లీట్ చేద్దామని ఉన్నది. లాస్ట్ ఇయర్ 1K అనుకున్నాను, రీచ్ కాలేకపోయినా. ఈ రెండు కనీసం 1K సబ్స్క్రైబ్ రీచ్ అయిపోతాం. సో ఇప్పుడు మనం కెమెరా అన్బాక్సింగ్ చేద్దాం. చలో. ఇంకోటి, నా బైక్కి సెంటర్ స్టాండ్ రాదు. సో నేను చైన్ లూబును చైన్ క్లీన్ అప్పుడు నాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో నేను ఈ రూలర్ కొన్నాను. నాకు ఇది కూడా ఆఫర్లో 680కి వచ్చింది. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 800-900 ఉంటుంది. ఇది కూడా ఆఫర్లో తీసుకున్నాను. సో ఇది పెట్టేసి మనం చైన్ లూప్ చేద్దాం. చలో. దీని మీద వచ్చేసి ఎంఆర్పి 5150 ఉంది. ఇది నేను తీసుకున్నది SMK Twister. బ్యాగ్ మీద SMK లోగో ఉంది. కెమెరా యాంగిల్ చేంజ్ చేశాను. ఇది కొంచెం కంఫర్టబుల్ ఉంటుంది క్లోజ్ యాంగిల్లో. బ్యాక్ క్వాలిటీ ఓకే. యాక్జర్ వల్ల బ్యాక్ క్వాలిటీ బాగున్నది. నా దగ్గర యాక్జర్ హెల్మెట్ ఉంది. ఇది మనం లాస్ట్ ఇయర్ తీసుకున్నాం యాక్జర్ది. నాకు ఇది 3000 అంత వచ్చింది. దీని కాస్ట్ నాకు వచ్చేసి 2500 ఆఫర్లు ఉన్నాయి. ఓకే, ఇచ్చాడు మనోడు SMK హెల్మెట్స్ అని. స్టిక్కర్ SMK హెల్మెట్ స్టిక్కర్. ఫైన్. ఇంకోటి సైజ్ చార్ట్ ఇచ్చాడు. కిషన్ క్వాలిటీ బాగున్నది. స్టిక్కర్ ఓపెన్ చేద్దాం. ఓకే, దీని సేఫ్టీ వచ్చేసి ISI డాట్ అనేసి. ఇది 2 ఎయిర్ వెంట్స్ ఇచ్చిండు. ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫ్రంట్ అండ్ పైన ఇచ్చిండు ఇక్కడ. కానీ దీని లాక్ చాలా గట్టిగా ఉంది. సింగిల్ హ్యాండ్తో లాక్ ఓపెన్ చేస్తలేదు. డబుల్ హ్యాండ్ కావాలి. దీని స్టిక్ కూడా తీసేద్దాం. ఇది ఇక్కడ స్విచ్ని మూవ్ చేస్తే కిందికి పైకి వస్తుంది. దీనికి ఇన్బిల్ట్ పిన్ లాక్ తోడు వస్తుంది. సో ఇది యాంటీ ఫాగర్. దీని లోపల ఉన్న వైజర్ యాంటీ యూవి ప్రొటెక్షన్ తోడు వస్తుంది. ఇంకోటి ఇక్కడ ఇది ఉంది చూడు, మన సెల్ పెట్టుకున్న స్పేస్ నుంచి. ఇందులో మనం బ్లూటూత్ కనెక్టివిటీ కోసం ఇచ్చాడు. సో ఇంకా మనం వైరింగ్ ఉంది బ్లూటూత్ పెట్టుకోవడానికి కనెక్టివిటీ. బ్లూటూత్ డివైస్ పెట్టుకోవడానికి ఇచ్చాడు మనకు. ప్యాడింగ్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ బాగుంది. జూమ్ అవుట్ చేసేద్దాం. ఇది మొత్తం లుక్. నా హెల్మెట్ హెడ్ సైజ్ వచ్చేసి M సైజ్ ఆర్డర్ పెట్టాను. 57 అనుకుంటా. ఆల్రెడీ యాక్సర్ ఒకసారి బుక్ చేశాను. సో అది ఎక్కువ సైజ్ ఉంది. L సైజ్ చాలా పెద్ద అయింది. అందుకే మాది M బుక్ చేసిన. ఇక్కడ ఇది ఫిక్స్ చేసేసి మనం రైడ్ స్టార్ట్ చేసేద్దాం. పర్ఫెక్ట్. ఒకటి చైన్ బ్రష్ డబుల్ 40 యూజ్ చేస్తాను చైన్ క్లీన్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ చైన్ క్లీన్ చేస్తా. కూడా స్టార్ట్ చేద్దాం. 2 days నుంచి బైక్ కవర్ లోపలనే ఉన్నది. ఓకే, నేను ఒక 10 minutes రైడింగ్ చేస్తున్నా. నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే హెల్మెట్లో అసలు ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ అవుతలేదు.
సో బేసిక్గా నా యాక్సర్ అయినా వేగా అయినా నువ్వు బైక్ మీద వెళ్తానంటే ఇట్లా విజిల్ సౌండ్ వచ్చేది. లాంగ్ అంటే ఇప్పుడు నేను చాలా దూరం వెళ్ళాను అనుకో, ఇయర్ అంతా పెయిన్ అయ్యేది. కానీ దీంట్లో అసలు ఎయిర్ అనేది లోపలికి ఎంట్రీ అంటే సౌండ్ వస్తలేదు. ఇంకోటి నచ్చింది అంటే దీనికి ఇన్బిల్ట్ యాంటీఫాగ్ వస్తుంది. సో నేను ఊకే క్లీన్ చేసుకునే అవసరం ఉండదు. ఇంకోటి వచ్చేసి కంఫర్ట్. నాకు ఫోర్ హెడ్ దగ్గర అసలు టైట్నెస్ లేదు, చాలా కంఫర్ట్గా ఉంది ఫోర్ హెడ్ దగ్గర. ఇక్కడ మన నవీద్ని పిక్ చేసుకుందాం. ఇక్కడెక్కడ కొత్త అన్నాడు వీడేనా పూమా. కొత్త హెల్మెట్ చూడు. ఏమున్నారా చేతిలో? చదువుకుంటాను. ఏంటి ఎవరిది? సూపర్. మైనస్ పాయింట్ ఏంటి తెలుసారా? నాకు ఇక్కడికి వెళ్ళి కెమెరా కనబడతలేదు, నాకు కనబడతలేదు. రికార్డ్ అయితే ఉందా? ఇంకోటి వీడియో వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ బైక్ బ్రేకింగ్ టెస్ట్ చేయమన్నాడు. సో నేను డైరెక్ట్ బైక్ ఓనర్షిప్ రివ్యూ చేస్తా, కంప్లీట్ రివ్యూ. ఇది లో ఫాగ్ ల్యాంప్స్, ఇది హై బీమ్ వైట్ కలర్ది. కరెక్ట్ టైంలో కరెంట్ ఆఫ్ అయింది. ఇది హెడ్లైట్ ఇది ఫాగ్ ల్యాంప్. కరెంట్ వచ్చింది, మళ్ళీ పవర్ వచ్చింది. ఇది ఎల్లో కలర్ లైట్ లో బీమ్ పెట్టిన, వైట్ హై బీమ్ పెట్టిన. మనం చేంజ్ చేసుకోవచ్చు, కింద అడ్జస్ట్ చేసుకోవచ్చు లో బీమ్ హై బీమ్. అప్పుడు ఎల్లో హై బీమ్ ఉండే, ఇప్పుడు దాన్ని లో బీమ్ చేసేసిన. సో ఇప్పటికీ వీడియో చాలా లాంగ్ అయింది, 3 లాగ్ ఆఫ్ చేసేద్దాం.